ఈరోజు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రం అంతా కూడా విపరీతమైనటువంటి వర్షాలతో వరదలతో ఇబ్బంది పడతా ఉంది. చవితి రోజునైనా సరే విఘ్నాలు తొలగి దేవుడు చల్లని చూపుతో రాష్ట్రంలో వరదలు తగ్గాలని, విపరీతంగా పడే వర్షాలు ఆగితే తప్ప ఈ రైతుల కష్టాలు తీరవు. ఇప్పటికే మనకు రావాల్సిన కంటే కూడా మొదట్లో వర్షం రాలేదు జూలైలో. ఇప్పుడు విపరీతమైన వర్షాలు పడడం వల్ల కూడా పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ఈ వర్షాలు ఇప్పటికైనా ఆగి రైతులకు మంచి చేకూరాలని, అందరికీ కూడా సుఖశాంతులతో వచ్చే సంవత్సరం అంతా కూడా ప్రతి కుటుంబానికి మంచి జరగాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రం అంతా కూడా విపరీతమైనటువంటి వర్షాలతో వరదలతో ఇబ్బంది పడతా ఉంది. చవితి రోజునైనా సరే విఘ్నాలు తొలగి దేవుడు చల్లని చూపుతో రాష్ట్రంలో వరదలు తగ్గాలని, విపరీతంగా పడే వర్షాలు ఆగితే తప్ప ఈ రైతుల కష్టాలు తీరవు. ఇప్పటికే మనకు రావాల్సిన కంటే కూడా మొదట్లో వర్షం రాలేదు జూలైలో. ఇప్పుడు విపరీతమైన వర్షాలు పడడం వల్ల కూడా పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ఈ వర్షాలు ఇప్పటికైనా ఆగి రైతులకు మంచి చేకూరాలని, అందరికీ కూడా సుఖశాంతులతో వచ్చే సంవత్సరం అంతా కూడా ప్రతి కుటుంబానికి మంచి జరగాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను.